వెళ్ళిపోయారు. బెంగాల్ నుంచి కూడా వచ్చారు. ఎలక్షన్స్ హడావిడితో వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ వీళ్ళకి మనుషులు దొరకట్లా. అసలు మనుషులు దొరకపోవడం కాదు, వాళ్ళకి కూడా పని లేక గుంటూరు కృష్ణా జిల్లాలోనే బోల్డ్ అంతమంది ఉన్నారు. రోడ్ల మీద మనం గనక పొద్దున్నే చూస్తే మనుషులు కుప్పలు తెప్పలు ఉన్నారు. నేను గుంటూరులో చూస్తున్నా, విజయవాడలో చూస్తున్నా. విజయవాడలో మా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర మా సింగనగర్ లో ఉండేటటువంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడున్న కాంట్రాక్టర్లు వాళ్ళని తెచ్చుకోవట్లా. వాళ్ళందరూ భవన నిర్మాణ కార్మికులే. మా ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లో తిరిగి చేసే వాళ్ళందరూ పొద్దున్నే ఒక ఆటో వేసుకొచ్చి ఆ వెనకాల నుంచునే ఆటో ఉంటుంది, 7 సీటర్ కాకుండా పెద్దది, అంటే చిన్న పనులు ఉన్న వాళ్ళని 7 సీటర్ ఆటోలో ఎక్కించుకెళ్తారు. పెద్దది ఉందేమో అందరినీ నుంచో క్యారేజీలు కట్టుకుని పొద్దున్నే. దాదాపుగా 7-8 సెంటర్లు ఉన్నాయి విజయవాడలో. ఆ 7-8 సెంటర్ల నుంచి తీసుకెళ్తుంటారు. వాళ్ళు అక్కడే నుంచుంటున్నారు రోజు. విజయవాడలో కూడా బెంచ్ సర్కిల్ అంతా ఇప్పటికి కూడా అట్లా కనబడతానే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకుంటే అందరిని అక్కడికి తీసుకెళ్లొచ్చు. కాకపోతే వీళ్ళకి ఇక్కడ ఏమవుతున్నదంటే ఒక కాంట్రాక్టర్ మనస్తత్వం ఎట్లుంటది, ఎక్కువ పని చేయించుకోవాలి, తక్కువ జీతం ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళేమో ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళకి రోజు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి, ప్లస్ ఫుడ్ వండుకుని తీసుకుని వస్తారు, మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతారు. అదే ఆ బీహార్ రైల్వే అయితే అవసరమైతే